రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఎన్సీపీ రెండు వర్గాల విలీన చర్చలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొనలేదని, కాబట్టి ఈ అంశంపై ఆయనకు మాట్లాడే హక్కు లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య విలీన చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎన్సీపీ పార్టీ కొట్టిపారేసింది. అజిత్ పవార్ అన్ని విషయాలు తనతో చర్చించేవారని, పార్టీ విలీనం నిజమే అయితే ఎన్డీఏకు వీడేవారని కూడా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. కానీ ఆయన మరణానంతరం పార్టీ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై అజిత్ పవార్ సానుకూలంగా ఉండేవారని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు విజయంతో పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నామని తెలిపారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొనలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాలపై చర్చించే విషయం సమయం కాదని కూడా ఆయన అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీ రెండు వర్గాల విలీన చర్చల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనలేదని, కాబట్టి ఈ అంశంపై ఆయనకు మాట్లాడే హక్కు లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య విలీన చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎన్సీపీ పార్టీ కొట్టిపారేసింది. అజిత్ పవార్ అన్ని విషయాలు తనతో చర్చించేవారని, పార్టీ విలీనం నిజమే అయితే ఎన్డీఏను వీడేవారని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. కానీ ఆయన మరణానంతరం పార్టీ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై అజిత్ పవార్ సానుకూలంగా ఉండేవారని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జయంత్ పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నామని తెలిపారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొనలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాలపై చర్చించే సమయం కాదని ఆయన అన్నారు.